రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తోంది అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం, దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది. మీరు వస్తారంటే మేము వద్దంటామా, రండి దొర, కాకపోతే మీరు ఉత్తిత్తుగా వస్తున్నారా, లేకపోతే జట్టుతో వస్తున్నారా, ఒంటరిగా వస్తున్నారా, ఇది చెప్పి రండి అంటూ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేయడం, దాన్ని ఉద్దేశించి మరికొంతమంది ప్రతిస్పందించడం, ముఖ్యంగా బండ్ల గణేష్ గారు ప్రతిస్పందించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎపిసోడ్ మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కాకపోతే మీరు ఒంటరిగా వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేకపోతే ఉత్తిత్తుగా వస్తున్నారా, చెప్పి రండి అన్నట్లుగా ఆయన పోస్ట్ చేయడం, ఆ పోస్ట్ ఇప్పుడు దుమారాన్ని రేపడం ఏంటి సార్? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మేము వద్దంటామా అన్నాడు ఆయన. మేము అంటే అతను ఎక్కడ వాడు? ఓకే, అతను కర్ణాటక వాడా, తమిళనాడు వాడా, మలయాళీ వాడా, ఆంధ్ర వాడా, తెలంగాణ వాడా? సరే, అన్ని భాషలలో అతను యాక్ట్ చేశారు. అద్భుత నటుడు, మంచి నటుడు కాదనం. కానీ మేము వద్దంటామా అంటే మీరు తెలంగాణ వ్యక్తా, నీ తెలంగాణలో ఏమైనా పుట్టావా, ఇలా ఇప్పుడు అంటున్నట్టుగా తెలంగాణ భూమి పుత్రుడువా నువ్వు? పోనీ తెలంగాణలో నీకు ఫామ్ హౌస్ ఉంది కాబట్టి తెలంగాణ నీదనుకుంటున్నావా? ఏదో క్లారిటీ ఇవ్వు. ఆయన అన్న మాటల్లో దొర అన్నాడు. దొర అనే పదం ఎక్కడ పలుకుతారండి? తెలంగాణలో. తెలంగాణలో అంటే దొర అంటే అంత వెటకారంగా, వ్యంగ్యంగా అతను మాట్లాడే విధానం అనేది చూస్తే నేనేమనుకుంటానంటే, ప్రకాష్ రాజు బొగ్గులు అంటాడు. ఓకే, వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, చల్లారిపోయిన తర్వాత పట్టుకుంటే మసి అంటుకుంటుంది. అటువంటి వ్యక్తి అతను. ఎందుకంటే దేంట్లోనే రాయి వేయకూడదు అంటారు చూసారా, అటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అతని భావజాలం, అతని విధానం మనకి అర్థం చేసుకుంటే ఈ భారతదేశం అన్నా, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలన్నా, విధానాలన్నా అతనికి ఒక రకమైనటువంటి యావగింపు ఉంది. అంటే అతను పెరిగిన వాతావరణం వలన వచ్చినటువంటి ఆ వ్యతిరేకత ఏంటో తెలియదు కానీ అతను నానాజాతి సమితి అంటారు చూసారా, అటువంటి వ్యక్తి. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నా, విధానాలన్నా అతను నచ్చకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు చూశారు కదా, శ్రీరాముడు అంటే మన భారతదేశంలో అందరూ ఆరాధించేటువంటి దైవం. అతని మీదే శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన కూలీలని మాట మాట్లాడాడు. అతని మీద కూడా కేసు వేశారు మన బీజేపీ నాయకులు. దాని తర్వాత గతంలో చూడండి, ఇన్ని పెద్ద మాటలు చెప్తాడు అతను. ఇన్ని పెద్ద మాటలు చెప్పి అతను దేనికి ప్రచారం చేశాడు? బెట్టింగ్ యాప్లకి. ఆ కేసు కూడా ఎదుర్కొంటున్నాడు. అవును. అంతకుముందు తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక గోల్డ్ షోరూమ్కి సంబంధించి అతను అలాగే ప్రచారం చేశాడు. ఆ కేసు ఎదుర్కొంటున్నాడు. ఎంటుంది అతని విధానం ఏంటో. తర్వాత మన మామూలుగా సహజంగాను రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనుకుంటే రోజా గారి గురించి మాట్లాడుకుంటాం సహజంగాను. ఇతను కూడా అటువంటి ఐరన్ లెగ్ అంటాడు. పాపం కేసీఆర్ గారి మీద భుజం మీద చేసాడు, కేసీఆర్ గారి మెస్ అయిపోయాడు. అక్కడ స్టాలిన్ గారి మీద చేసాడు, స్టాలిన్ గారి మీద అయిపోయాడు. జగన్ గారికి అనుకూలంగా మాట్లాడాడు కొన్ని సందర్భాల్లో, అయిపోయాడు. నీ అంటుంది ఒక మాట మాట్లాడేమంటే మాటకి అర్థం ఉండాలి. ఇదే ప్రకాష్ రాజుని తెలుగు సినిమా చిత్రం సంబంధించి ఎన్నికల్లో నాన్ లోకల్ అన్నప్పుడు అతనికి అండగా నిలబడింది మెగా ఫ్యామిలీ. అతను పోటీ చేశాడు కదా, ఓడిపోయాడు తర్వాత. కానీ అతను నాన్ లోకల్ అనే మాట మాట్లాడుతుంటే, నాన్ లోకల్ ఎలా అంటారో, నటుడికి లోకల్ నాన్ లోకల్ ఏంటి అని అతనికి అండదండలుగా నిలబడి గెలుపోవటంతో సంబంధం లేకుండా ఉన్నది మెగా ఫ్యామిలీ. అయినా కూడా ఆ విశ్వాసం కూడా అతని దగ్గర ఉండదు. అంటే అతను ఒక రకమైనటువంటి చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఏంటంటే అటువంటి దాని అంటారు పరిస్థితుల్లో పెరిగాడు. ఆ పరిస్థితుల్లో పెరిగిన వల్ల అతనికి ఏంటంటే హిందూయిజం అంటే కోపం, కొంతమంది మీద కోపం ఉంటుంది. పోనీ అన్ని మతాల మీద నాకు వ్యతిరేకత, నేను నాస్తికవాదిని అంటాడు. ఈ మధ్యన తల్లిగారు చనిపోయినప్పుడు కార్యక్రమాలు ఎలా జరిగినాయో అందరూ చూశారు. అతను వెళ్ళి అంతకు ముందు చర్చిలో కూర్చుని ప్రార్థనలు చేసుకున్నా కూడా బయటకు వచ్చినాయి. నువ్వు ఏ వాదివి అంటే నువ్వు వితండవాదివి. నీకు ఏంటంటే నీకు ఒక పలానా సబ్జెక్ట్ మీద ఏం మాట్లాడాలో తెలియక వితండవాదం చేస్తావు. నేను రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు రాను అన్నాడు. బెంగళూరులో పోటీ చేశాడు, అక్కడ పోయింది. నీ అంటుంది ఇప్పటికైనా ప్రకాష్ రాజు గారిని నటుడిగా అందరూ గౌరవిస్తారు, మంచి నటుడిగా. కానీ అదేదో సినిమాలో అంటారు చూసారా, వ్యక్తిగా అంటే అంతకంటే వేదవా అంటాడు చూసారా, బ్రహ్మానందంగా డైలాగు. దానికి కరెక్ట్గా సరిపోద్ది దీనికి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న చర్చ ఏంటి?
రాదొరా అని ఎటకారంగా వ్యంగ్యంగా మాడితే మాతో వ్యంగ్యంగా పెట్టుకుంటే ఎవరితోనో పెట్టుకోవచ్చు. జనసేనలతో వ్యంగ్యంగా మాట్లాడి వెటకారంగా మాట్లాడితే ఎటువంటిది ఉంటుందో అసలు ఇంకా పూర్తిగా పట్టించుకోవట్లేదు ఇతను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఇంతే ఇలా వాగుతూ ఉంటాడు, ఇతను పట్టించుకోకూడదని వదిలేస్తున్నారు తప్ప నిజంగా అతని మీద టార్గెట్ చేసి మేము దృష్టి పెట్టామనుకోండి, అతను మరి రాదొరా అన్నట్టు చూసారా, ఆ దొరల పాకలలో పడుకోవాలి వెళ్ళి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య కాలంలో అనేక రకాల, ఆఖరికి భారతదేశానికి సంబంధించి విషయంలో కూడా ఇప్పుడు ఏదో పార్టీ బొద్దింగ్ల పార్టీ వచ్చింది, ఆ విధంగా అంటే వాళ్ళకి అనుకూలంగా ఆయనకి బీజేపీ అంటే కోపం అండి, మోదీ గారు అంటే కోపం, భారతదేశం అంటేనే కోపం. వీళ్ళు అంటారు సూడో సెక్యులరిస్టులు లేకపోతే సూడో మేధావులు అంటారు చూసారా, ఆ టైప్ మనిషి ఇతను మనిషి. ఈ రోజు మాట్లాడేసాడు. సరే బండ్ల గణేష్ గారు మీరు ఇందా చెప్పినట్టుగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు, నువ్వు ఎవరో ఎక్కడ వాడు అసలు ఎంతగా అని చెప్పి ప్రకాష్ రాజ్ అన్నారు. హేమ గారు కూడా అదే సినిమా రంగానికి హేమ గారు కూడా గట్టిగా ఇచ్చారు. నీ అంటుంది ఏమిటంటే ఇప్పటికైనా నీకు ఒక క్లారిటీ ఉందా, నీ మీద నీకు క్లారిటీ ఉందా? సో నువ్వు సెక్యులరిస్టువా ఏంటి కాదా, సూడో సెక్యులరిస్టువా, ఏ మతానికి చెందినవాడు, దేనికి సంబంధం లేదు, నీకు నాకు కులం లేదు, మతం లేదు, లేకపోతే ప్రాంతం లేదు అనే మాట్లాడతా, అసలు నువ్వు మనిషే కాదంటాం మేము. మానవత్వం కూడా లేదంటా నీ దగ్గర మానవత్వం అంటే నువ్వు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్పందిస్తున్నాడు, చెడు జరిగినప్పుడు కూడా స్పందించాలిగా. మరి గత 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు నోరు పెగలలేదు? ఆఖరికి మన పెహల్గాము అటాక్ జరిగితే కూడా భారతదేశం అంతా ఏకకంఠంతో మాట్లాడినప్పుడు అతను కూడా ఏం మాట్లాడాడు, ఎక్కడేదో ఫెయిల్యూర్ అన్నాడు తప్ప అవతల తప్పట్లా. విచిత్రంగా వ్యవహారం ఉంటుంది వీళ్ళది. భారతదేశ వీళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం అంటాడు తప్ప దాడి చేసిన వాళ్ళు తప్పట్లా. అంటే ఇటువంటి భావజాల విధానం ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఏదో మానవతావాది ఉన్నతవాది విలువలతో కూడదండి మీరు అనుకుంటే కాదు. ఆల్రెడీ బెంగళూరు ప్రజలు, నువ్వు పుట్టి పెరిగినట్టు బెంగళూరు ప్రజలని నీకు ఇచ్చి అన్నారు. నువ్వు బయటకు వచ్చి నీకు అనవసరమైన సబ్జెక్టులు, నీకు సంబంధం లేని సబ్జెక్టుల్లో నువ్వు నిజంగా మంచి విషయాల్లో నువ్వు సమర్థించుంటే ఏదన్నా చెడు దానికి స్పందించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మంచికి స్పందించో చెడుకి స్పందించో నీ ఇష్టరైతే స్పందిస్తావు నువ్వు. అందుకనే నువ్వు నానాజాతి సమితిని ఎందుకంటానంటే అతను దేనికి స్పందిస్తాడో అతనికే విలువ లేదు. ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చేస్తున్న కార్యక్రమం అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ ఎంతమంది సాయం చేశాడు, సినీ ఫీల్డ్కి కావచ్చు, లేకపోతే కరోనా టైంలో కావచ్చు, వరదల టైంలో సాయం చేశాడు. మరి ఏ రోజైనా మంచిగా ఒక్క ట్వీట్ వేసావా? అంటే నీ ఉద్దేశం ఏంటంటే నీకు ప్రత్యేకమైన హిడెన్ ఎజెండా ఒకటి ఉంది. ఆ దొరల గడియల్లో పనిచేసేటువంటి పాలేరులా అయిపోయాడు. ఆ మనస్తత్వం అలా ఉండిపోయి ఇప్పటికే అలాగే ఉన్నాడు ఆయన. మంచి చూడట్లా, అతని కళ్ళకి ఒక పొరలు కమ్మేసినాయండి. ఆ పొరల్లో అంటారు చూసారా అర్బన్ నక్సలైట్స్ అదో టైప్ లో తయారైపోయాడు. ఇంకా ఈ విధంగా ఈ సొసైటీలో జరుగుతున్న మంచి అతనికి కనిపించదు. అన్ని రకాలుగా ఏదో రకంగా అంటే మీకు సహజంగా చెప్తా ఉంటారు కదా, హిందూయిజాన్ని విమర్శిస్తే హీరోయిజం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనేమో అదో గొప్పతనం అన్నట్టుగా అయిపోయింది కదా. ఆ టైప్ లోని మాట్లాడేసి రకరకాలుగా ఈ విధంగా ట్రోల్ చేసినా అదో ట్రోల్ అనుకుంటాడు. మన నాగేశ్వరరావు గారి విషయంలో కూడా అతనికి సమర్థిస్తా మాట్లాడాడు. మరి అదే నాగేశ్వరరావు గారు వెళ్ళి మరి కులాల గోడల వెనకాలను లేదా ప్రాంతీయత గోడల వెనకాల దాక్కున్నప్పుడు ఏమైపోయాడు? తప్పని మాట్లాడాలి కదా. ఇంతగా నాగేశ్వరరావు గారు వ్యాఖ్యలు తీసుకున్నాడు, అప్పుడు మాట్లాడాలిగా. అంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి విధి విధానం లేనటువంటి ఒక వ్యక్తి, అతని మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా మన తప్పే. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతనికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ జనసేన ఇస్తుంది. కొంచెం వెయిట్ అండ్ సీ అంతవరకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.